హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో టీటీసీ గురించి ఆల్ డౌట్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టీటీసీ 42 డేస్ సమ్మర్ సో అప్లై చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ కానీ లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కంప్లీట్ డౌట్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్లో కూడా అడగచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి కూడా అడగచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చు. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఈ టీటీసీ సంబంధించిన, టీసీసీ సంబంధించిన, అలాగే డ్రాయింగ్ క్లాసెస్ సంబంధించిన, మీరు ఏదైనా ఆర్ట్కి సంబంధించిన బిఎఫ్ఏ ఎంట్రన్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ నా ఛానల్లో తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉంది. సో మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ టీటీసీ 42 డేస్ ట్రైనింగ్. సో ఇందులో చాలా మంది కాల్ చేసి రకరకాల డౌట్స్ అడుగుతున్నారు, అలాగే కమెంట్స్ లో కూడా అడుగుతున్నారు. సార్, లోయర్ రాశాను, ఫెయిల్ అయ్యాను, మరి నేను సమ్మర్కి 42 డేస్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. వెళ్ళొచ్చో లేదో మీకే తెలియాలి, ఎందుకంటే ఫెయిల్ అయితే ఎలా వెళ్తారు? వెళ్ళలేరు కదా. సో అలాగే మనకి టీటీసీ, అలాగే మనకి లోయర్ సర్టిఫికేట్ లేకపోతే అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా వెళ్ళొచ్చని మనకి నోటిఫికేషన్లో, అంటే ప్రెస్ నోట్లో కూడా ఉంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అవి మినిమం 1 year 2 year అనేది ఉండాలి. అది లేకుండా ఒక 10 days 15 days 20 days లేదంటే 1 month 3 months 6 months ఉంటే అవి వ్యాలిడిటీ ఉండదు. మినిమం 1 year అయినా ఉండాలి, ఎందుకంటే లోయర్ గ్రేడ్ అనేది ఒక 1 year వ్యాలిడిటీ సర్టిఫికేట్. సో అలాగే దానికి రిలేటెడ్గా ఉండే సర్టిఫికేట్స్ ఉండాలి. కానీ నేను ఎక్కడో ట్రైనింగ్ తీసుకున్నాను, సమ్మర్లో ట్రైనింగ్ తీసుకున్నాను, లేదంటే ఒక 10 days ట్రైనింగ్ తీసుకున్నాను, లేదంటే ఇంకొక చోట ఎక్కడో తీసుకున్నాను, అది కూడా మినిమం డేస్ కాకుండా అది మినిమం డేస్ పెట్టుకొని ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుందంటే ఉండదు. సో అందుకనే మన దగ్గర కంపల్సరీ వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. ఫెయిల్ అయితే ఎలా అప్లై చేసుకుంటారు? ఫెయిల్ అయితే తీసుకుంటారా? ఎందుకంటే మా కమెంట్స్లో కానీ లేదంటే నాకు పర్సనల్ కాల్ చేసి అడిగితే నాకు కూడా కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. సో అందుకనే మీరు పూర్తిగా డీటెయిల్ తెలుసుకోండి. అందుకే మళ్ళీ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ డీటెయిల్స్. సో చూడండి, మనం స్క్రీన్ మీద చూస్తే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చూద్దాం మన వెబ్సైట్ డీటెయిల్స్ ఏంటో. బిఎస్సి ఏపీ. సో ఈ వెబ్సైట్ని టైప్ చేయండి గూగుల్ క్రోమ్లో. సో ఫస్ట్ పేజ్ ఏదైతే వచ్చిందో bscap.government.in ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్. సో ఇదైతే వెబ్సైట్. సో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, ఇక్కడ మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. సో మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు టీసీసీ, టీటీసీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, టీసీసీ అంటే లోయర్ హయ్యర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. టీటీసీ అంటే సమ్మర్ 42 డేస్ వెళ్ళే ట్రైనింగ్ మాత్రమే ఉంటాయి. సో అది చూద్దాం మనం ఫస్ట్. ఇక్కడ టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు, అలాగే ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. సో ప్రెస్ నోట్ ఏమి ఇచ్చారు ఫస్ట్ అది చూద్దాం. సో ప్రెస్ నోటు హ్యాపీగా మనకి తెలుగులో అయితే ఉంది. సో ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ పత్రికా ప్రకటన. టీటీసీ 42 రోజుల వేసవి ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ కోర్సు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప మరియు అనంతపురంలో 1/5/2025 నుంచి 11/6/2025 వరకు జరుగును. ఆన్లైన్ అప్లికేషన్ 3/4/2025 నుండి 25/4/2025 వరకు ప్రభుత్వ పరీక్ష కార్యాలయ వెబ్సైట్ bscap.government.in నందు అందుబాటులో ఉంటాయి. సో మనకి 3వ తారీఖు నుంచి 25 వరకు టైం ఉంది. సో ఈ వీడియో వేసేటప్పటికి ఇంకా మనకి 10 రోజులు టైం ఉంటుంది.
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 25/4/2025. ఆన్లైన్ అప్లికేషన్ ముగించబడిన తర్వాత ఎటువంటి అభ్యర్థనలు అంగీకరించబడవు మరియు ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్లు అంగీకరించబడవు. చాలా మంది చేసేది ఏంటంటే, అయ్యో సార్ నాకు ఎవరు చెప్పలేదు సార్, నాకు తెలియదు సార్, ఆ డేటు అయిపోయిందని, సో నేను ఇప్పుడు అప్లై చేస్తానంటే ఎటువంటి అభ్యర్థనలు తీసుకోరు. అలాగే ఆఫ్లైన్లో కూడా నేను ఇస్తానంటే అటువంటి తీసుకోరు. సో నెక్స్ట్ ఇయరే మీకు ఇంకా ఉంటుంది. ఇక దీనికి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. 1/5/2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు మరియు 45 సంవత్సరాల లోపు వయసు ఉండి కింద చెప్పబడిన అర్హతల్లో ఏదో ఒకటి కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. సో 1/5/2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 45 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అలాగే ఏదో ఒకటి మన దగ్గర సర్టిఫికేట్ అంటూ ఉండాలి, ఉంటేనే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? 10వ తరగతి ఉండాలి, పాస్ అయ్యి ఉండాలి. అది కూడా దాంతోపాటు టీసీసీ లోయర్ పూర్తి చేసి ఉండాలి. అంటే లోయర్ సర్టిఫికేట్ అనేది పాస్ అయ్యి ఉండాలి, ఫెయిల్ అయితే తీసుకోరు. అలా కమెంట్స్ లో కూడా అడుగుతున్నారు నన్ను, ఫెయిల్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చా అని. ఓకే, పాస్ అయి ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే లోయర్ కి 10th ప్లస్ లోయర్ అనేది ఉండాలి. ఇక ఇది లేకపోతే, ఇది మన దగ్గర లోయర్ లేదనుకోండి, 10th ఉంది, 10th పాటు ఏం కావాలి? ఇప్పుడు మీరు 10th లో కూడా ఒక వొకేషనల్ కోర్స్ పూర్తి చేశారనుకోండి, దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. నార్మల్ 10th వేరు, వొకేషనల్ 10th వేరు. కావాలంటే మీరు తెలుసుకోండి, వొకేషనల్ 10th అంటే ఏంటి, నార్మల్ 10th అంటే ఏంటి. సో వొకేషనల్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి లోయర్ అవసరం లేదు, దానికి లోయర్ అవసరం లేదు. ఇక ఇది కాకుండా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ జారీ చేసిన వొకేషనల్ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ లో కానీ వొకేషనల్ కానీ చేస్తుంటే అదైనా పర్లేదు. ఇక అది కూడా కాదంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, సో ఏపీ వారు జారీ చేసిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అది ఉంటే కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు. ఇక ఇది కూడా కాదు అంటే ఇక ఐటీఐ అంటే చాలా మందికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఐటీఐ ఇన్స్టిట్యూట్ వారు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఐటీఐలో ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవి కాకుండా ఇండస్ట్రీస్ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంటే ఇండస్ట్రీస్ సైడ్ కానీ కామర్స్ సైడ్ కానీ జనరల్ గా కొంతమంది కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఇది కూడా మీరు బాగా గమనించండి, నేషనల్ లెవెల్లో ఉండాలి. నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కానీ సో ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవి మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి. ఓకే, ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అంటే ఏంటో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇది అండర్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. ఈ వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అయినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా తెలుగు విశ్వవిద్యాలయాల వారు జారీ చేసిన కర్ణాటిక్ మ్యూజిక్, వోకల్ లేదా వీణా లేదా వయోలిన్, ఇందులో డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా కాకపోతే ఫైనల్ గా బిఎఫ్ఏ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇంత ఎలిజిబిలిటీ ఇచ్చారు మనకి. ఇందులో మీకు ఏదైనా ఉంటే అప్లై చేసుకోండి. చాలా మంది ఏంటంటే ఈ సమ్మర్కి వెళ్ళిపోయి ఏదో ట్రైనింగ్ తీసేసుకోవాలి, దీనివల్ల మనకి ఏదో చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికోసం సార్ నా దగ్గర ఇవి కాకుండా, అంటే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ కాకుండా ఏవేవో సర్టిఫికేట్స్ ఉన్నాయి, నేను ఎలిజిబిలిటీయా అని చెప్పేసి కాల్ చేసి అడుగుతున్నారు. అలాగే కమెంట్స్ లో కూడా అడుగుతున్నారు. సో వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నారు. నేనేమంటాను, ఇక్కడ ఏదైతే చెప్పానో అవి ఉంటేనే మీరు అప్లై చేసుకోండి, లేకపోతే వద్దు. ఓకే, తర్వాత కావున ఈ కోర్సుకు అప్లై చేసుకునదలసిన విద్యార్థులు 25/4/2025 లోపు అప్లై చేసుకుని కోర్సు కేంద్రం ఏ జిల్లా ఎంపిక చేసుకుంటే, సో 25/4 తారీఖు 25/4 నెల 25వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకుని మీరు ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అప్లికేషన్ లో మీరు ఏ 5 ఇచ్చారు కదా, 5 సెంటర్లు ఇచ్చారు మనకి. 5 సెంటర్లు ఏదైతే మీరు ఎంపిక చేసుకున్నారో ఆ జిల్లా డిఓ ఆఫీస్కి వెళ్ళే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మీకు 5 జిల్లాలు, ఎగ్జాంపుల్ మీకు 5 సెంటర్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా చూస్తారు మీరు, విశాఖపట్నం ఇచ్చారు. విశాఖపట్నం అంటే ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా విశాఖపట్నంలోకి వస్తాయి.
అక్కడికి వెళ్ళే ఇవ్వాలి మీరు. కాకినాడ అంటే కాకినాడ ఈస్ట్ గోదావరి సంబంధించినవన్నీ అక్కడికి వస్తాయి. గుంటూరు అంటే గుంటూరు సంబంధించిన గుంటూరు, తర్వాత విజయవాడ ఇవన్నీ కూడా అక్కడికి వస్తాయి. తర్వాత కడప అంటే చుట్టుపక్కల ఉన్నాయని, అనంతపురం అలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమన్నారు, మీరు ఈ కోర్సు ఏ కేంద్రం ఏ జిల్లా ఎంపిక చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా విద్యాశాఖ వారి కార్యాలయంలో అప్లికేషన్ ప్రింట్తో పాటు అప్లికేషన్ మీరు అప్లై చేస్తారు కదా, ఆ ప్రింట్తో పాటు విద్యార్హతలకు సంబంధించిన, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ ఇచ్చిన పైన ఇచ్చిన 8 విద్యార్హతలు ఇచ్చారు. ఆ విద్యార్హతలు ఏదైతే ఉన్నాయో అవి పెట్టి, తర్వాత అంటే జిరాక్స్ పెట్టి అప్లికేషన్ ప్రింట్తో పాటు ఆ విద్యార్థులకు సంబంధించిన జిరాక్స్లు పెట్టి 1/5/25 సబ్మిట్ చేయాలి. సో అవి జిరాక్స్లు పెట్టి మీరు 25/4/2025 లోపు సబ్మిట్ చేయాలి. ఇక క్లాసెస్ వచ్చేసి 1/5/2025 నుండి మీకు కన్ఫామ్గా మీరు అప్లై చేసుకున్నారంటే మీకు అప్పుడే మీరు కన్ఫామ్ అయినట్టు వాళ్ళే చెప్పేస్తారు. లేదంటే లిస్ట్ కూడా తయారు చేయొచ్చు. ఎందుకంటే 25 లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా 1 వీక్ టైం ఉంటుంది. ఆ 1 వీక్లో కూడా మీకు లిస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది వచ్చేస్తుంది. సో హ్యాపీగా మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు, ఇంటిమేషన్ ఇస్తారు. మీ మొబైల్ నెంబర్ లేకపోతే ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో 1వ తారీఖు నుంచి హ్యాపీగా మీరు క్లాసెస్కి హాజరు కావచ్చు. ఇక ఇది మెయిన్ డీటెయిల్స్. చాలా మందికి ఏంటంటే కొన్ని డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ కూడా ఇచ్చారు. సందేహాలకు సమాధానంలో ఒక ఆప్షన్ కూడా పెట్టారు ఇక్కడ. సో అది కూడా చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ మరియు విద్యార్థి సర్టిఫికేట్లను ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే, పరీక్షా కేంద్రం ఏ జిల్లా అయితే ఆ జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. మీరు ఏ జిల్లాకు వస్తారో అక్కడికే వెళ్ళి ఆ డిఓ ఆఫీసులోనే చెయ్యాలి. అర్థమైందా? ఇక అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికేట్ జతపరచాలి అంటే 10వ తరగతి సర్టిఫికేట్ మరియు టెక్నికల్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఇక్కడ 10వ తరగతి ప్లస్ తర్వాత ఉండే మీకు ఏదైతే ఉంటుందో లోయర్ ఉంటే లోయరు, తర్వాత ఇక వొకేషనల్ కోర్సెస్ ఉంటే వొకేషనల్ కోర్సెస్, లేదంటే మ్యూజిక్ సంబంధించిన ఏది ఉంటే అది పెట్టాలి కంపల్సరీ. అవి మీరు సంబంధించిన జిరాక్స్లు అనేవి పెట్టాలి. ఇక వేరే రాష్ట్రంలో చదివిన వాళ్ళు ఈ ట్రైనింగ్కి అప్లై చేసుకోవడం ముందుగా పర్మిషన్ తీసుకోవాలంటే తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. పర్మిషన్ ఇచ్చాకే మీరు దానికి అప్లై చేసుకోవాలి. అప్పటి వరకు అప్లై చేసుకోకూడదు. ముందు అప్లై చేసుకొని నేను అప్లై చేసుకుని పర్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వరు. ఓకే, ఫస్ట్ అప్లై చేసుకోవాలి. మనం వెళ్ళి మన డిఓ ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను పక్క రాష్ట్రంలో ఉంటాను, మరి ఇక్కడ ఈ కోర్సు చేయాలనుకుంటున్నానంటే అప్పుడు మీ సర్టిఫికేట్స్ మీరు అసలు ఎక్కడ చదివారు ఏంటి అనేది మిమ్మల్ని అడుగుతారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి లేదా చూపించి ప్రూఫ్స్ చూపించి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, మీరు ఒరిజినల్ తీసుకెళ్లాలా అంటే, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు క్రాస్ చెక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇవ్వలేదు కానీ నా అడ్వైజ్ ఇది. ఒక్కొక్కసారి అడగచ్చు, అరే నేను తీసుకురాలేదే అన్నారు అనుకో, మళ్ళీ రేపు రండి అంటారు. అందుకని తీసుకెళ్ళండి కూడా. ఇక వేరే రాష్ట్రంలో చదివిన వాళ్ళు ఈ ట్రైనింగ్కి అప్లై చేసుకోవడం పర్మిషన్ కోసం ఎలా అప్లై చేయాలి అది కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ విద్యార్థి యొక్క ఎస్ఎస్సి, టీసీసీ లోయర్, టీసీసీ హయ్యర్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు మరియు మీ అభ్యర్థనను ఒక లెటర్ రూపంలో వ్రాసి అన్నిటిని స్కాన్ చేసి dir_governmentexams.yahoo.com yahoo.com అనే ఈమెయిల్కి మీరు మెయిల్ చేస్తే పర్మిషన్ లెటర్ మీరు పంపిన మెయిల్కి పంపడం జరుగుతుంది. చూసారా, మీరు వెళ్ళేసిన అవసరం కూడా లేదు. హ్యాపీగా ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చేశారు మన పర్మిషన్ కోసం. అయితే ఇక్కడ అన్నీ ఉండాలంటే ఎస్ఎస్సి లోయర్ ఉన్న వాళ్ళు పర్లేదు, పెట్టేసుకోండి. హయ్యర్ లేకపోయినా పర్లేదు. అంటే మనకి ఇక్కడ ఈ సమ్మర్కి కావాల్సింది ఏంటి, టీసీసీ లోయర్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఎస్ఎస్సితో పాటు ఆ రెండు అంటే ఈ మెయిల్ పెట్టేసుకోండి. వాళ్ళు వెంటనే మీకు పర్మిషన్ ఇస్తారు. అదే పర్మిషన్ మీరు రాసే లెటర్లో మీరు ఏ జిల్లాలో ఈ కోర్సు చేయాలనుకుంటున్నారో అది కూడా రాయాలి. ఆ లెటర్లోనే సార్ నేను గుంటూరులో చేయాలనుకుంటున్నాను అని పెట్టారనుకో, రాశారనుకో, వాళ్ళు ఖచ్చితంగా మీకు అది డైరెక్ట్ మీకు ఈమెయిల్ ద్వారా వచ్చేది. పర్మిషన్ లెటర్ కోసం దూర ప్రాంతాల నుండి గొల్లపూడిలోని మా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. అది కూడా చెప్తున్నారు చూసారా.
గొల్లపూడిలో మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ మెయిల్ పెట్టేసుకోండి అని అంటున్నారు. ఇంతకన్నా ఏం కావాలి మనకి? ఓకే, నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా? ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. చూసారా, నేను పైన లేదనుకున్నాను చెప్పాను, కానీ ఆల్రెడీ ఇక్కడ కింద ఇచ్చారు, తీసుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్లు చూసిన తర్వాత మాత్రమే జిరాక్స్ కాపీలు జిల్లా విద్యాశాఖ ద్వారా తీసుకుంటారు. ఇది కన్ఫామ్. నేను కూడా చూడలేదు, అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కరెక్ట్ గా ఇచ్చారు. ఇక వయసు తక్కువ వారికి ఏమైనా ఏజ్ కండిషన్ అనేది ఉంటుందా? ఈ కోర్సుకి ఏజ్ కండిషన్ ఏమి ఉండదు. ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మరియు 45 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఇక కోర్సు చేసే విద్యార్థులు ఉండటానికి ప్రభుత్వం వారు వసతి ఇస్తారా? ఇవ్వరు. వసతి ఎవరి వసతి వాళ్లే చూసుకోవాలి. ఓకే, ఇక కోర్సు చేసే వాళ్ళకి ప్రభుత్వం వారు భోజన వసతి ఇస్తారా అంటే అది కూడా వాళ్ళు చెయ్యరు, మీరే ఏర్పాటు చేసుకోవాలి. తరగతులు ఎప్పుడు ప్రారంభమైతే మే 1 నుంచి అయితే ప్రారంభమవుతాయి. 42 రోజులు తరగతి తప్పకుండా హాజరవ్వాలి అంటే తప్పకుండా హాజరవ్వాలి. హాజరు తక్కువ అయితే వాళ్ళని పరీక్షకి అయితే పంపించరు. ఇంకా పరీక్ష ఉంటుందా? ఇది ఒక డౌట్ వస్తుంది చాలా మందికి. అవును, పరీక్ష అయితే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మీరు జూన్లో 11వ తారీఖు వరకు మీరు కోర్స్ కంప్లీట్ చేసేస్తారు కదా, 42 డేస్. దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఏంటి? 42 రోజులు ట్రైనింగ్ చేశారని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో దాని మీద ఒక ఎగ్జామ్ పెడుతుంది గవర్నమెంట్. ఆ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది. ఆ ఎగ్జామ్కి మిమ్మల్ని అనుమతించాలా లేదా అనేది, ఇక్కడ అటెండెన్స్ తక్కువ ఉంటే అనుమతించరు, అదే ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ అనేది సంబంధిత జిల్లా విద్యాశాఖ ద్వారా మాత్రమే నిర్ణయిస్తారు. కావున జిల్లా విద్యాశాఖ వారి కార్యాలయంలో తెలుసుకోవాలి. అంటే మీరు అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత మీకు ఎక్కడ ఇస్తారు? మీరు ఒక సెంటర్ పెట్టుకున్నారు అనుకుందాం, గుంటూరులో పెట్టారు. గుంటూరులో చాలా మంది ఎక్కువ మెంబర్స్ అప్లై చేసుకున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే వేరే సెంటర్లో వేయచ్చు. వేస్తే అది ఏ సెంటర్ అనేది మీరు మీ డిఓ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇక ట్రైనింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత జిల్లా విద్యాశాఖ వారి కార్యాలయంలో తెలుసుకోవాలి. అది ఈ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా తెలుసుకోవచ్చు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు. ఏమి లేదు, చాలా సింపుల్. ఇది మీరు ఇక్కడ మీ పేరు ఇస్తారు. ఎస్ఎస్సి ప్రకారం ఏ పేరు ఏదైతే ఉందో అదే ఇవ్వండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత పేరు మారింది, ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఎస్ఎస్సిలో మీరు చదువుకున్నప్పుడు మీ 10th క్లాసులో ఏ పేరు ఉందో అదే ఇంటి పేరు అదే పెట్టండి, లేదనుకో రిజెక్ట్ అవుతాయి. సో ఇంకా మనం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ అప్లై చేసేవాడు ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో అదే చూసుకోండి, అది ఉంటేనే అప్లై చేసుకోండి. పేర్లు మార్చేసి ఆధార్లో ఒకటి ఇవన్నీ అట్లా పెట్టుకోకండి. ఓకే, ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా మీ ఓన్ పేర్లు అంటే మీ ఫస్ట్ నుంచి ఇంటి పేరు ఏవైతే అవే కంటిన్యూ చేసుకోండి. ఫ్యూచర్లో ఎప్పటికైనా మీకు ప్రాబ్లం అవుతాయి. లేదనుకో మీరు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని పేర్లు మార్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు పేర్లు మార్చుకునే అవసరం లేదు. ఓకే, ఒకప్పుడు అవన్నీ ఉండేవి, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మన సొంత పేరు ఏదైతే ఉందో, మన ఇంటి పేరు ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతాయి, ఎక్కడా ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. జస్ట్ గెట్ ఓటీపీ అంటారు, మీకు ఓటీపీ వస్తుంది, లాగిన్ అయిపోతారు, కంటిన్యూ అయిపోతారు, అప్లై చేసేసుకుంటారు. ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చూడండి మనకి. క్యాండిడేట్స్ హూ ఎవర్ అపేర్డ్ ఫర్ టీసీసీ ఫిబ్రవరి 2025 లోయర్ గ్రేడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్. 2025 టీసీసీ ఫిబ్రవరిలో ఎవరైతే రాశారో ఆ అభ్యర్థులు ఈ కోర్సుకి అర్హులైతే కాదు. ఎందుకంటే చాలా మంది రిజల్ట్స్ రాలా, అయ్యో 42 డేస్ ట్రైనింగ్ వచ్చేసింది, మేము కూడా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే లేదు. నెక్స్ట్ ఇయరే మీకు ఆప్షన్. ఎందుకంటే దీని ప్రకారం చూస్తే రిజల్ట్స్ కూడా లేట్ వస్తాయి. ఒకవేళ మీకు బిఫోర్ వచ్చినా కూడా మీరు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు, ఎలిజిబిలిటీ అయితే లేదు. మరి ఎప్పుడంటే నెక్స్ట్ ఇయరే మీరు చేసుకోవాలి. ఇది ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఇంతకుముందు ఎప్పుడైనా చేసుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం అప్లై చేయడానికి రాదు. ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక సమ్మర్లో ఏం నేర్పిస్తారు అంటే, సమ్మర్లో ట్రైనింగ్ ఉంటుంది 42 రోజులు. మీకు ఆర్ట్ క్రాఫ్ట్ నేర్పిస్తారు అక్కడ. అంటే ఒక సిస్టమేటిక్ లో ఉంటుంది. క్రాఫ్ట్ అంటే మీరు వేస్ట్ మెటీరియల్ తీసుకెళ్లి అవి ఇవి చేయడం అట్లా ఉండదు. యాజ్ ఎ టీచర్ గా మీరు ఏం నేర్చుకోవచ్చు ఏంటి అనేది అక్కడ వాళ్ళు నేర్పిస్తారు. సో అంటే ఒక టీచర్ గా మనం
స్టూడెంట్స్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సైకాలజికల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా వాళ్ళకి టీచింగ్ చేయాలి, అలాగే ఎలా మనం డ్రాయింగ్ నేర్పించాలి, ఎలా క్రాఫ్ట్ నేర్పించాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే 42 రోజులు గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు తీసుకోండి. తర్వాత ఇక్కడ ఇక్కడ మీకు ఇది అంతా అప్లికేషన్ ఫిల్ చేస్తే 1000 రూపీస్ ఫీ ఉంటుంది. ఇది ఆంధ్ర వాళ్ళకైతే పెట్టారు 1000 రూపీస్. అలాగే తెలంగాణలో అయితే ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఉంది. అది మీకు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనే దాంట్లో ఉంటుంది. యాక్చువల్లీ అందులో కూడా ఇవ్వాలి, మన ప్రెస్ నోట్లో కూడా 1000 రూపీస్ అని మీరు కట్టాలని చెప్పేసి ఇవ్వాలి, అందులో ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఇచ్చారు ఇంగ్లీష్లో. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ 2025. సో ఇన్స్ట్రక్షన్ టు బి ఫాలోవర్డ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 1000 రూపీస్ చూపిస్తుంది మనకి ఇక్కడ. సో ఫస్ట్ అయితే వెబ్సైట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు ఫస్ట్ అయితే మీరు ఎంటర్ నేమ్, ఫోన్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత వచ్చేది పేమెంట్ 1000 రూపాయలు పేమెంట్ చేయండి అని వస్తుంది. నెక్స్ట్ వచ్చే ఆప్షన్ అయితే అదే. వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ చూపిస్తుంది, ఎస్బీఐ అని మీరు చూజ్ చేసుకోండి. సో అది కార్డ్ పేమెంటా లేకపోతే ఆన్లైన్ పేమెంట్ అనేది మీరు అక్కడ చూజ్ చేసుకోవాలి. పేమెంట్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. సో క్యాండిడేట్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో, సిగ్నేచరు ఇవన్నీ కూడా చేయండి అక్కడ ఇచ్చిన సైజును బట్టి. సైజ్ అంటే మన ఫోటో సైజ్ ఇస్తారు. తర్వాత అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఎస్ఎస్సి, లేదంటే దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. స్కాన్డ్ కాపీ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై వెదర్ ద పర్టికులర్స్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్లీ. సో కరెక్ట్లీ అప్లోడ్ చేయాలి, ఎందుకంటే అది సైజ్ ఇస్తారు కాబట్టి. సేవ్ ద అప్లికేషన్ అండ్ వెరిఫై వన్స్ అగైన్ బిఫోర్ ప్రొసీడ్ టు ప్రింట్. సేవ్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. ఫైనల్ గా ఓకే అనుకుంటే దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి. ఇక్కడ ఈచ్ క్యాండిడేట్ హూ ఎవర్ సీక్స్ అడ్మిషన్ ఫర్ టీటీసీ 42 days ప్రాక్టికల్ ట్రైనింగ్ కోర్స్ హ్యాస్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 1000 రూపీస్ యాజ్ అడ్మిషన్ ఫీ త్రూ ఆన్లైన్ ఓన్లీ. సో 1000 రూపాయలు అయితే ఆన్లైన్ లో కంపల్సరీ ఈ 42 days ట్రైనింగ్ కి ఇవ్వాలి, పే చేయాలి అని అంటున్నారు. ఇక ఫైనల్ గా టేక్ ప్రింట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ ఇన్ డూప్లికేట్. స్టూడెంట్స్ షుడ్ ప్రిజర్వ్ ఏ కాపీ ఫర్ ఫ్యూచర్ యూజ్. సో మీరు ఒక అప్లికేషన్ ప్రింట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి, అది ఫ్యూచర్ లో మనకి రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. అలాగే ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ ద డౌన్లోడ్ ప్రింట్ అప్లికేషన్. ఎప్పుడైతే మీరు ప్రింటెడ్ అప్లికేషన్ తీసుకుంటారో దాంతో పాటు అలాంగ్ విత్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ టు ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఇది అటాస్టేషన్ చేయించాలి. ఇక్కడ ఇచ్చారు ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ వితౌట్ ఫెయిల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద కోర్స్. సో కంపల్సరీ మీరు ఏదైతే అప్లై చేశారో అందులో ఏ సర్టిఫికెట్స్ అవి పెట్టారో అవే సేమ్ జిరాక్స్ కాపీల మీద అటాస్టేషన్ అనేది చేయించాలి కంపల్సరీ. ఇక ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి మీరు. అప్పుడు వెరిఫికేషన్ చూస్తారు కంపల్సరీ, ఇక్కడ ఇచ్చారు. తర్వాత వెరిఫికేషన్ చేశాక మీ సర్టిఫికేట్ మీరు బ్యాక్ తీసుకోవచ్చు. ఇక ద అప్లికెంట్స్ రిసీవ్డ్ వితౌట్ నెసెసరీ అటాచ్మెంట్స్ విల్ సమరల్లీ మీరు అప్లికేషన్ ఏదైనా సరిగా పెట్టలేదు అనుకోండి, అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాకుండా అదర్ వాళ్ళు అయితే ట్రైనింగ్ కోసం మీరు పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఇచ్చారు పర్మిషన్ అయితే తీసుకోవాలి కంపల్సరీ అని ఇచ్చారు. సో ఫర్ ఎనీ ఎంక్వైరీస్, దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ తెలియాలి అంటే 10 గంటల నుంచి 5:30 వరకు మీకు దీని గురించి ఏదైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్స్ కూడా ఇచ్చారు, డిప్యూటీ కమిషనర్ నెంబర్ ఇచ్చారు, అలాగే 2 నెంబర్లు ఇచ్చారు, జాయింట్ సెక్రటరీ నెంబర్లు, ముగ్గురు నెంబర్లు ఇచ్చారు. ఈ 3 నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా ఒక ఎక్స్ట్రా నెంబర్ కూడా ఇచ్చారు. ఫర్ ఎనీ టెక్నికల్ సపోర్ట్ కాంటాక్ట్ ఆన్ ఫోన్ నేను ఆఫీస్ టైమింగ్ 10 to 5:30. అది టెక్నికల్ గా మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఎర్రర్స్ రావడం ఇటువంటివి వస్తే అప్పుడు ఈ టెక్నికల్ సపోర్ట్ టీమ్ ఏదో ఉందో ఆ నెంబర్కి చేయాలి లాస్ట్. జనరల్ గా మీరు ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు పైన ఇచ్చిన నంబర్స్ కూడా మీరు కాల్ చేసి అడగచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా దీని మీద మీకు డౌట్ ఉంటే మీరు కమెంట్ లో కూడా అడగచ్చు. కానీ ఒకటైతే నేను చెప్తాను, మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటేనే అప్లై చేసుకోండి.
ఫెయిల్ అయిన సర్టిఫికేట్స్ ఎక్కడో చేసిన 10 రోజులు 20 రోజులు సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో ఇదైతే మనకి ఇచ్చిన ప్రెస్ నోట్ కానీ డీటెయిల్ గా కానీ ఏ కోర్సుకైనా ఫెయిల్ అయిన సర్టిఫికేట్ ఉంటే తీసుకుంటారా? ఎవరో తీసుకోరు కదా. అది తర్వాత 10 రోజులు 20 రోజులు చేసిన సర్టిఫికేట్ అసలు తీసుకోరు. సో మన దగ్గర అక్కడ చెప్పిన 8 సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అదే మీరు అప్లోడ్ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఓకే, 42 days ట్రైనింగ్ తీసుకోండి. మీరు యాజ్ ఎ టీచర్గా ఇవి ఎందుకు ఉపయోగపడతాయి సార్ అని అనుకుంటే, మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా యాజ్ ఎ టీచర్గా టీచింగ్ వైపు వెళ్ళాలి అన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. అదే కాకుండా మనకి ఎప్పుడైనా కాంట్రాక్ట్ బేస్ మీద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పోస్టులు తీస్తారు, గవర్నమెంట్ టీచర్ పోస్టులు తీస్తూ ఉంటారు, వాటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బై లక్ గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు కూడా తీయచ్చు, డిఎస్సిలో కూడా రావచ్చు, చెప్పలేము ఇవన్నీ. సో అందుకనే చేసి పెట్టుకుంటే మన దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో మినిమం ఏజ్ వచ్చేసి 45 years వరకు ఇస్తారు. చేసి పెట్టుకోండి. ఏ రకంగా చూసిన ఆర్టిస్టులకైనా లేదంటే టీచర్స్కైనా ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. సో చేసుకోండి. చేసుకొని ఇంకా మీకు ఇంకా దీనికి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నన్ను అడగచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవ్వగలుగుతా. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవడానికి 42 days ట్రైనింగ్కి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.